ఒక పక్కన ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయి, ఇరాన్లో గందరగోళం జరుగుతోంది, ఇరాన్లో రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రజా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. మరొక వైపున ఇజ్రాయెల్ అమెరికా ఏ క్షణంలో అటాక్ చేస్తుందో ఇరాన్ మీద అన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి. వీటన్నిటి మధ్య కూడా ఇరాన్ తన దూకుడిని ఆపలేదు, భారత్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఎంటీ వ్యాలియంట్ రోర్ అనేటటువంటి పడవ షిప్ ఏదైతే ఉందో అందులో అదేంటంటే అరూబా అనే దేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్తో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఆ షిప్ని ఇరానియన్ అథారిటీస్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పనిచేస్తున్నటువంటి నేవీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 మంది భారతీయులు. మన దగ్గర ఒకప్పుడు నేవీలో పనిచేసినటువంటి వాళ్ళు లేదంటే కమర్షియల్ షిప్స్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అనేక దేశాలలో పనిచేస్తున్నారు, అనేక దేశాల షిప్స్ తరపున పనిచేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిదే ఈ ఫ్లాగ్ ఆఫ్ అరూబా అనేటటువంటి షిప్. దాంట్లో 18 మందిని ఇరాన్ అరెస్ట్ చేసి వాళ్ళ జైలుకి పంపించింది. అందులో 15 మంది భారతీయులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అది వాస్తవంగా భారతదేశం మీద దాడి కాదు, ఈ అరూబా మీదన అటాకు. మరి అది వాళ్ళకి సంబంధించి ఎందుకు గొడవ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన అనేది తెలియదు. ఆ షిప్ని ఇరాన్ స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భంలో అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మన వాళ్ళు ఉండటం అన్నది ఇక్కడ కీ పాయింట్.